కనబడుతుంది మనకి దైవజనుడు యేసన్న గారి యొక్క సమాధి. జనులు ఎంతో అద్భుతమైన పరిచర్య చేశారు. అత్యంత సామాన్య ప్రజల మధ్య వారి సమాధిని మనం చూస్తున్నాం. దగ్గరికి వెళ్తున్నాం, గమనించాలి. మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని ప్రియులారా, మనం ఇప్పుడు దైవజనులు యేసన్న గారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన ఆత్మ సంబంధమైన పరిచర్య చేసినటువంటి దైవ సేవకులు యేసన్న గారి సమాధి దగ్గర ఉన్నాం. ఇది యేసన్న గారి యొక్క సమాధి అండి. యేసన్న గారి సమాధికి ముందుగా కొన్ని సమాధులు చూద్దాం మనం. ఇక్కడ ఒక అత్యంత సామాన్య ప్రజల సమాధులు అన్నీ కూడా ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి. చుట్టూ కూడా కరకంప చెట్లును అవన్నీ ఉన్నాయి, గమనించాలి మీరు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో కూడా అన్ని సమాధులే, మామూలు సమాధులు ఉన్నాయి. మామూలు సమాధులు చుట్టూ చూస్తే ఇల్లులు కట్టబడ్డాయి. ఇదంతా కూడా కరకంప చెట్లు. ఈ కరకంప చెట్లు ఆ తర్వాత ఈ యేసన్న గారి సమాధి దగ్గర నుంచి చూస్తే పక్కన ఒక కొండ ఉంటుందండి. కొండ ఉంది. ఇప్పుడు మన దైవజనులు యేసన్న గారి సమాధి దగ్గరికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్ అండి. అన్నగారి సమాధి ఎంట్రన్స్లో ఒక సిలువ పెట్టారు, క్రాస్ పెట్టారు. చూసినట్లయితే కనబడుతుంది కదా. ఇది మందిరం దగ్గర కూడా ఇలాగే ఉంటుంది. హోసన్న మెయిన్ మందిరం దగ్గర గోరంట్లలో అలాంటి క్రాస్ పెట్టారు. ఇది దైవజనులు యేసన్న గారి యొక్క సమాధి. కింద చక్కగా గ్రానైట్ రాయితో అలంకరించారు. ఇలా 1, 2, 3, 4 మెట్లు కూడా ఉన్నాయి. అన్నగారి సమాధి ఇదేనండి. ఇది ఇంత గొప్ప సేవ చేసినప్పటికీ అన్నగారు కూడా ఆ రోజుల్లో అన్న మాట ఏంటంటే, సామాన్యుల దగ్గరనే నన్ను ఒక ప్రత్యేకంగా సమాధి చేయకూడదు, సామాన్యమైనటువంటి వారి మధ్యనే నన్ను సమాధి చేయాలన్నట్టుగా కూడా తెలిపారని ఒక మాట విన్నాం. మరి అన్నగారి సమాధి దగ్గర, యేసన్న గారి సమాధి దగ్గర అన్నగారి యొక్క ఫోటో మరియు మనం కనబడుతుంది, గమనించాలి ఫోటో. అలాగే అన్నగారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ 1947 3వ నెల 19వ తారీఖున కనబడుతుంది. అలాగనే అన్నగారు మరణించినటువంటి పరలోక రాజ్యానికి చేరినటువంటి రోజు 8వ తారీఖు నాడు 8వ నెల 2012వ సంవత్సరం. ఇది మన దైవజనులు యేసన్న గారి యొక్క సమాధి. చూసినట్లయితే అన్నగారి సమాధి ఆనుకొనే, గమనించాలి మీరు, ఇది అన్నగారి సమాధి ఆనుకొనే అక్కడ ఒక 3 సమాధులు కనపడతా ఉన్నాయండి. 3 సమాధులు, వాటిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమాధి వచ్చేసి యోహాను అన్న సమాధి. దైవజనులు వీరు కూడా అద్భుతమైన పరిచర్య హోసన్న మినిస్ట్రీలో చేశారు. యోహాను గారి యొక్క సమాధి. వీరు కూడా 2010వ సంవత్సరం 11వ నెల 21వ తారీఖు నాడు వీరు కూడా ప్రభు సన్నిధిలో చేరారు, నిద్రించారు. మరి అంతేకాకుండా పక్కనే యేసన్న గారి యొక్క చెల్లి గారు మేరక్క గారి యొక్క సమాధి కూడా కనపడుతుంది, గమనించాలి. సిస్టర్ టీవీ మేరీ గారు అని కనపడుతుంది. అది కూడా యేసన్న గారి యొక్క చెల్లెలు గారి సమాధి. తల్లిగారు కూడా అద్భుతమైన పరిచర్య. యేసన్న గారికి ఎంతో చేదోడు వాదోడుగా, ఎంతో ధైర్యాన్ని నింపేటటువంటి తల్లిగా మరి మన మేరక్క గారు ఉన్నారు. ఆ మేరక్క గారు కూడా 2007వ సంవత్సరం 9వ నెల 17వ తారీఖు నాడు మరి ప్రభు సన్నిధిలో నిద్రించారని మనం చూస్తూ ఉన్నాం. పక్కనే మరో దైవ సేవకుడు, హోసన్న మినిస్ట్రీ దైవ సేవకుడు కాట్రగడ్డ పాల్ గారి సమాధి. ఆయన రాజశేఖర్ గారు కూడా అంటారు, పక్కన ఉంది. ఆయన కూడా 2007వ సంవత్సరం 11వ నెల 27వ తారీఖు నందు నిద్రించారు. కనబడుతున్నటువంటి మేరక్క గారు, అలాగనే పక్కన ఉన్న యోహానన్న గారు మన ఆత్మీయ తండ్రి దైవజనులకి యేసన్న గారికి ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారని వినికిడి. అంటే దైవ సేవకులు యోహానన్న గారు, అలాగనే మరి మేరక్క గారు. ఇది ప్రియులారా యేసన్న గారి యొక్క సమాధి ఇది మనం చూస్తూ ఉన్నాం.
ఒకవేళ ఈ ప్రాంతానికి రాలేనటువంటి వారు, అంటే గుంటూరు ప్రాంతం వెళ్ళలేనటువంటి వారికి యేసయ్య గారి యొక్క సమాధిని ఈ యొక్క వీడియో ద్వారా మీకు చూపిస్తున్నానని నేను అనుకుంటున్నాను. వీరిని చూడాలని, వీరితో ప్రార్థన చేయించుకోవాలని, వీరి యొక్క సమాధి కూడా చూడాలని ఎంతోమంది ఆసక్తి చూపేటటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. చాలా అద్భుతంగా సమాధి నిర్మించబడింది. ఇది మన దైవజనులు యేసయ్య గారి యొక్క సమాధి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే కనుక వీడియో గమనించండి. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి అంతేకాకుండా మన ఛానల్ అనేక మందికి పరిచయం చేయాలని కూడా మిమ్మల్ని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.